హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే, చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఎక్కువ రిక్వెస్ట్ పెట్టే వీడియోలో వెయిట్ లాస్ ఒకటి. ఈ వెయిట్ లాస్కి ఒక మంచి డ్రింక్ చెప్పండి అక్క అని చాలా రోజుల మట్టి అడుగుతున్నారు. నేను చాలా డ్రింక్స్ అయితే షేర్ చేశానండి మన ఛానల్లో. రీసెంట్గా కూడా నేను ఒక 1 month బ్యాక్ అట్లా ఒక డ్రింక్ అయితే పెట్టాను. అప్పుడు ఆ డ్రింక్ పెట్టినప్పుడు ఎక్కువ కామెంట్స్ ఏంటంటే, అక్క వెయిట్ లాస్ అయితే అవుతాం, కాకపోతే ఈ డ్రింక్ అనేది ఎక్కువ హీట్ ఉంటుంది కదా, మీరు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎక్కువ హీటు ఉండే ఇంగ్రీడియంట్స్ అనేది వేశారు. అసలే సమ్మర్ కదా, ఈ హీటు ఆ హీటు ఎక్కువైపోతుంది కదా, అలా హీట్ లేకుండా ఉండే ఒక మంచి డ్రింక్ చెప్పమని అడిగారు. ఈరోజు నేను అదే చెప్తున్నానండి. ఎటువంటి హీట్ ఉండదు, మన బాడీ అనేది చాలా కూల్ అవుతుంది, అలాగే వెయిట్ లాస్ కూడా 100% కూడా అవుతుంది. ఈ డ్రింక్ అనేది ఎవరైనా తీసుకోవచ్చు. ఫీడింగ్ మదర్స్ కానీ, డయాబెటీస్ ఉన్నవాళ్ళు కానీ, తర్వాత చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. నో ప్రాబ్లం అండి. వెయిట్ లాస్ అయితే 100% అవుతాం, అలాగే హెల్తీగా అవుతాం. సమ్మర్కి తగినట్లుగా నేను ఒక సూపర్ డ్రింక్ అయితే ఇప్పుడు మీకు చెప్తాను. కంపల్సరీ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే వీడియో అనేది స్కిప్ చేసుకుంటూ మీరు చూస్తే మధ్య మధ్యలో మీకు అర్థం కాదు, మళ్ళీ మీరు కామెంట్ సెక్షన్లో నా కామెంట్స్ పెడుతున్నారనమాట. అలా కాకుండా వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి. ప్రతి ఇంగ్రీడియంట్ కూడా నీట్గా రాస్తాను. ఎన్నో ఇంగ్రీడియంట్స్ అయితే ఉండవండి, జస్ట్ 2-3 ఉంటాయి అంతే. అవి కూడా మన ఇంట్లో అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్తో చెప్తాను. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి, ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. సమ్మర్లో మన బాడీ అనేది హెల్తీగా కూల్గా ఉండడానికి కూడా ఈ డ్రింక్ సూపర్గా వర్క్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కూడా ఈ డ్రింక్ ట్రై చేయొచ్చు. మంచి రిజల్ట్ ఉంటుంది, ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియో ఏంటో చూద్దాం రండి. ఈ వీడియో చూసే ముందు మొదటిసారిగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉంటుంది బెల్ ఐకాన్, దాన్ని ప్రెస్ చేసేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అంటే చూద్దాం రండి. ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్, మెయిన్ ఇంగ్రీడియంట్ రాగిపిండి. రాగిపిండి అనేది మనందరికీ తెలిసిన ఇంగ్రీడియంట్ అనమాట. మన అమ్మమ్మల కాలం నుండి రాగిపిండి అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇది దగ్గరలో ఉన్న చిన్న చిన్న షాప్స్లో దొరుకుతుంది, అలాగే ఎనీ సూపర్ మార్కెట్, మనకి ఎక్కడికి వెళ్ళినా సూపర్ మార్కెట్లో కూడా అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో రాగిపిండి అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవిలో డీహైడ్రేషన్ సమస్యకు పరిష్కారంగా కూడా రాగిపిండి అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. రాగుల్లో అమైనో యాసిడ్స్ అనేవి ఉంటాయన్నమాట. ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం కలిగి ఉండడం వల్ల రాగులు ఆకలిని తగ్గిస్తాయి. అంతేకాదు బరువును నియంత్రించడంలో కూడా సూపర్గా వర్క్ అవుతాయి. అంతేకాదు రాగిపిండితో తయారు చేసిన పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ అనేది నిదానం అవుతుంది, అదనపు క్యాలరీస్ అనేవి గ్రహించకుండా ఉంటుంది మన బాడీ అనేది. ఫస్ట్ డ్రింక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల రాగిపిండి అనేది వేసుకోవాలి. తర్వాత తగినన్ని వాటర్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను 1/4 కప్ అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఎటువంటి లమ్స్ అనేవి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసేది మనం గట్టిగా మిక్స్ చేయకూడదండి, పల్చగా మిక్స్ చేయాలన్నమాట. ఎక్కడా కూడా మనకి లమ్స్ అనేవి తగలకూడదు, ఉండలు కట్టినట్టు ఉంటుంది కదా, అలా ఉండకూడదు అనమాట. బాగా మిక్స్ అవ్వాలి. పిండి అంతా కూడా వాటర్లో మిక్స్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. మిక్సింగ్ అనేది బాగా చేసుకుంటేనే మనకి డ్రింక్ అనేది బాగా వస్తుంది, కాబట్టి మనం ఎటువంటి లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. 1 నిమిషం కానీ 2 నిమిషాల టైం కానీ పడుతుంది. కొంచెం ఓపిక్గా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, నేను చూపించే క్వాంటిటీ కాదు, ఎక్కువ క్వాంటిటీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మిక్సింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద ఒక గిన్నె అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇందులో 2 గ్లాసుల వాటర్ అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ అనేది మనకి బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాం. వాటర్ అనేది బాయిల్ అయ్యింది. ఇప్పుడు ముందుగా మనం కలుపుకున్న రాగి పిండి మిక్సర్ని ఈ వాటర్లో పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేయాలి. తర్వాత 2 minutes అనేది ఈ డ్రింక్ బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత ఇందులో 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేశాను. మనకి పింక్ సాల్ట్ అని ఉంటుందన్నమాట, మీరు కావాలనుకుంటే పింక్ సాల్ట్ కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే ఇంట్లో ఉండే సాల్ట్ యాడ్ చేశానండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ డ్రింక్ని మనం 5 minutes అనేది బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రింక్ చూడడానికి మనకి పల్చగా కనపడుతుంది కదా, 5 minutes తర్వాత కొంచెం మనకి
కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగా ఉంటుందన్నమాట. అలా ఉంటే ఈ డ్రింక్ అనేది రెడీ అయినట్టు. ఇది చాలా చాలా హెల్దీ అండి. వెయిట్ లాసే కాదు, మనకి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ డ్రింక్ మన అమ్మమ్మల కాలం నుండి కూడా ప్రిపేర్ చేస్తున్నారు. సమ్మర్లో మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది, వెయిట్ లాస్ అయినట్టు ఉంటుంది, అలాగే మన బాడీ అనేది కూల్ చేసుకున్నట్లు కూడా ఉంటుంది. ఈ డ్రింక్లో ముఖ్యంగా రాగి పిండి అనేది యూస్ చేసామండి. రాగి పిండిలో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ కాల్షియం అనేది మన ఎముకలు బలంగా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లల్లో పెరుగుదలకు కూడా కాల్షియం అనేది మనకి చాలా అవసరం. తర్వాత వయసు పెరిగే వారికి కూడా ఇందులోని కాల్షియం అనేది చాలా బాగా సహాయపడుతుంది. మహిళలకు ముఖ్యంగా వెముకల పట్టుకి కాల్షియం అనేది చాలా అవసరం అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ డ్రింక్ వల్ల మనకి బెనిఫిట్సే తప్ప సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు. మన స్కిన్ కూడా చాలా చాలా గ్లోగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది అనమాట. రాగుల్లో ఐరన్ అనేది పుష్కలంగా ఉండడం వల్ల రక్తహీనత సమస్య నుండి కూడా మనం బయటపడవచ్చు. చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కంపల్సరీ ట్రై చేయండి. 5 మినిట్స్ అనేది అయిపోయింది. డ్రింక్ అనేది బాగా బాయిల్ అయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని బాగా చల్లబెట్టుకోవాలి. ఈ డ్రింక్ అనేది బాగా చల్లగైంది. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే తాగేసేయడమే. చాలా సింపుల్ కదా ప్రిపరేషన్ అయితే. ఇక్కడ నేను ఒక గ్లాస్ తీసుకొని సగం డ్రింక్ అనేది పోసాను. బ్రేక్ఫాస్ట్ అనేది లైట్గా తీసుకుంటే మీరు సగం డ్రింక్ అనేది తాగొచ్చు. బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేస్తే మనం ఫుల్ గ్లాస్ డ్రింక్ అనేది తాగొచ్చు. బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేసి తాగొచ్చు, స్కిప్ చేయకుండా కూడా తాగొచ్చండి. నేను చెప్పానని కాదు. ఈ డ్రింక్ వల్ల మనం వారానికి 3 నుండి 4 కేజీల బరువు అయితే ఈజీగా తగ్గుతాం. ఇందులో కొద్దిగా పుదీనా అనేది యాడ్ చేసుకొని తాగేసేయడమే. చాలా సింపుల్ అండ్ ఈజీ. కంపల్సరీ ట్రై చేయండి. సెకండ్ డ్రింక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనకు కావాల్సింది ఒక బౌల్. అందులో 1/4 కప్పు పెరుగు అనేది వేసుకోవాలి. చిన్న కప్ అండి, కప్లో సగం పెరుగు అనమాట వేసుకోవాలి. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఎటువంటి లంప్స్ అనేది ఉండకూడదు. క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ బాగా మిక్స్ చేసుకొని తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఇందులో 1/2 గ్లాస్ అనేది వాటర్ పోసుకోవాలి. ఫుల్ గ్లాస్ కాదు, 1/2 గ్లాస్ అనేది వాటర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి జీలకర్ర పొడి 1/4 టేబుల్ స్పూన్ అనేది వేసుకోవాలి. ఈ జీరా పౌడర్ అనేది మన వెయిట్ లాస్కి సూపర్గా వర్క్ అవుతుందండి. చాలా చాలా పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అనమాట. తర్వాత 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. పింక్ సాల్ట్ ఉంటే పింక్ సాల్ట్ అనేది యాడ్ చేయడానికి ట్రై చేయండి. పింక్ సాల్ట్ అనేది ఎక్కడ దొరుకుతుంది అని చాలామంది అడుగుతున్నారు. పింక్ సాల్ట్ అనేది దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్లో మనకు అందుబాటులో ఉంటుందండి. మీరు కావాలి అనుకుంటే పింక్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి, లేదనుకుంటే ఇంట్లో ఉండే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్సింగ్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు ఈ డ్రింక్ అనేది ఎలా తాగాలో తెలుసుకుందాం. ఒక గ్లాస్ తీసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డ్రింక్ అనేది 1/2 గ్లాస్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 గ్లాస్ ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ డ్రింక్ అనేది యాడ్ చేసుకోవాలి. సగం అది సగం ఇది అనమాట. ఈ డ్రింక్ అనేది అధిక క్యాలరీని కరిగించడానికి, బెల్లీ ఫ్యాట్ని తగ్గించడానికి పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. ఎందుకంటే ఇందులో మనం జీరా అనేది యూజ్ చేసాం కాబట్టి చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది ఈ డ్రింక్ అనేది. తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీరని 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఈ డ్రింక్ అనేది రెడీ అయిపోతుంది. ఈ డ్రింక్ వలన మనం వారానికి 3-4 కేజీలు అనేది ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట. మనం రెడీ చేసిన డ్రింక్ అనేది నా చేతిలో ఉందండి. ఫస్ట్ చేసిన డ్రింక్ అయితే మా బాబు తాగేశాడు. సెకండ్ డ్రింక్ అయితే నేను తాగుతున్నాను అనమాట. ఓకే, ఈ డ్రింక్స్ అనేవి మా ఇంట్లో అందరూ తాగుతారండి. వెయిట్ లాస్ కోసమే కాదు, బాడీ అనేది హెల్తీగా ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. సమ్మర్లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ డ్రింక్ అనేది. వెయిట్ లాస్ ప్లస్ మనకి హెల్త్ కూడా చాలా బాగుంటుంది. మన బాడీకి అనేది వేడి చేయకుండా చలవ చేయడానికి కూడా చాలామంది ఎక్కువగా తాగుతూ ఉంటారు. ఈ డ్రింక్ అనేది ఎప్పుడు తాగాలి అని చాలామందికి డౌట్స్ అయితే వస్తాయి కదా. బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేసేసి ఈ డ్రింక్ తాగొచ్చు. లేదు అనుకుంటే బ్రేక్ఫాస్ట్ అనేది చాలా తక్కువ తిని ఈ డ్రింక్ తాగొచ్చు. నాకు తెలిసి నేను బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేసి తాగుతాను. ఎందుకంటే ఇది తాగిన వెంటనే కూడా కడుపు నిండిన ఫీలింగ్ అయితే ఉంటుంది. మధ్యాహ్నం లంచ్ కూడా పెద్దగా తిన్ననమాట. ఎందుకంటే ఇది తాగిన వెంటనే కూడా ఇది తాగితే మనకి కడుపు నిండిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎందుకంటే రాగి పిండిలో రాగుల్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి కొంచెం తాగిన రాగికి సంబంధించి ఏమైనా తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ అనేది మనకు ఉంటుంది. కాబట్టి మనం ఫుడ్ అనేది తక్కువ తీసుకుంటాం. బెనిఫిట్స్ అనేవి నేను ముందే షేర్ చేశాను కాబట్టి నేను బెనిఫిట్స్ అయితే ఏం చెప్పట్లేదు. వెయిట్ లాస్కి తప్పనిసరిగా తీసుకోవాల్సింది సమ్మర్లో ఈ డ్రింకేనండి. ఖచ్చితంగా ట్రై చేయండి. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ట్రై చేయొచ్చు. మా ఇంట్లో మా బాబుతో సహా అందరూ ట్రై చేసే డ్రింక్స్ అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి, వెయిట్ లాస్ అయితే అవుతారు. ఇది నేను తాగి చూపిస్తాను ఇప్పుడు. టేస్ట్ అయితే మాత్రం సూపర్ అండి, మామూలుగా లేదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంటే కొన్ని
వెయిట్ లాస్ డ్రింక్స్ తాగేటప్పుడు మనం తాగలేము అనమాట. కళ్ళు అయితే గట్టిగా మూసుకొని తాగాల్సి వస్తుంది. నాకు కూడా తెలుసు అది. ఇదైతే హ్యాపీగా తాగేయచ్చు అనమాట. ప్రాబ్లం ఏమి ఉండదు. నేను తాగి చూపించేస్తాను, చూసేయండి. డ్రింక్ అయితే ఖాళీ అయిపోయిందండి. సూపర్ టేస్టీ, హెల్దీ కూడా. మనకి చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట ఈ డ్రింక్ అనేది. వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా అవుతుంది. సూపర్ టేస్ట్ కూడా. కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్ సెక్షన్ తప్పకుండా తెలియజేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇలాంటి మంచి రెమెడీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.